మిడిల్ క్లాస్ వాడు తిరిగి ట్రాప్ చేస్తే ఎట్లుంటది అనేది ఈ మెకానిక్ రాకి అయితే నాకు ఎక్కువ మస్తు అనిపించింది అన్న. అంటే ఒక మిడిల్ క్లాస్ అనే అవసరాన్ని ఏ విధంగా వాడుకుంటారు అసలు, అంటే కొంచెం చదువు వచ్చి ట్రాప్ చేసి స్కామ్లలో పోయిన వాళ్ళు మిడిల్ క్లాస్ అని ఏ విధంగా అసలు తొక్కుతున్నారంటే మామూలుగా లేదు. కానీ అదే మిడిల్ క్లాస్ అని తెలివి యూజ్ చేస్తే ఎట్లుంటుంది అనేది సినిమా మ్యూజిక్ మాత్రం సూపర్ ఉంది. కానీ మీనాక్షి చౌదరి గురించి చెప్పాలంటే ఆమె యాక్టింగ్ కి ఫిదా అయినా, ఎందుకంటే ప్రతిదీ బాధ్యతతో కూడుకున్న క్యారెక్టర్లు మాత్రమే వస్తున్నాయి. ఆమెకి బాధ్యత అంటే మీనాక్షి చౌదరి అన్నట్టే క్యారెక్టర్లు పడుతున్నాయి. ఓవరాల్ గా సినిమా అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. అందరు రావాలని కోరుకుంటున్నా. ఆమె సినిమా లవర్, అందరు మూవీకి రండి. సినిమాలో ట్విస్ట్లు మామూలుగా లేవు. ప్రతి ఒక 10 నిమిషాల ట్విస్ట్ పడుతుంటా చూడు, మామూలుగా అంటే మామూలుగా అనిపించదు. ఫుల్ ఎక్సైటింగ్ ఉంటుంది ఆ ట్విస్టులు చూస్తుంటే. లాస్ట్ వరకు ట్విస్ట్లతోనే నడుస్తుంది సినిమా అంతా. మస్తు అంటే మస్తు అనిపించింది అన్న. విశ్వక్సేన్ కి పక్కా హిట్ పడ్డాడని రాసి పెట్టుకోరు, చెప్తున్నాయి కదా. పక్కా సినిమాలు మామూలుగా రావు. ఒక 5 సినిమాలు సైన్ చేసుకోవచ్చు విశ్వక్సేన్ అన్న. అన్న పర్ఫార్మెన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే చూసిర్రు ఎట్లా మాట్లాడిండు. సో యాక్టింగ్ అదిరిపోయింది. విశ్వక్సేన్ యాక్టింగ్ బాగుంది, డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంటది. హీరోయిన్స్ డీసెంట్ గా యాక్టింగ్ చేశారు. ఇద్దరు ఒకటేకనే చేసిరా. అంటే ఇప్పుడు స్పీచ్ ఇచ్చాడు కదా మొన్న, ఆ లెవెల్ ఉందా మూవీ? ఉంది, ఆ లెవెల్ ఉంది. ఒక ఫస్ట్ హాఫ్ మీకు కొంచెం లాగ్ అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. స్టోరీ లైన్ ఏంటి బ్రో? స్టోరీ లైన్ మొత్తం సైబర్ క్రైమ్ గురించి అంతే. ఓకే, సెకండ్ హాఫ్ కోసం పోవచ్చా మూవీ ఓవరాల్? పోవచ్చు. సాంగ్ డీసెంట్ గా ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, అంటే అంత ఎక్కువ ఏం లేదు. ఫైట్స్ ఉన్నాయి సినిమాలో. ఈసారి మళ్ళా హిట్ కొట్టేసిన విశ్వకన్నా హిట్ కొట్టేసిండు సీరియస్ గా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, మెసేజ్ కోసం ఉంది. మెసేజ్ అంటే ఇన్ని సినిమాల్లో ఎందుకు పోవాలని చెప్పి అనుకుంటే సినిమాలో నిజంగా మెసేజ్ ఉంది. ఏదో ఇట్లా నేను విశ్వక్ ఫ్యాన్ చెప్తున్నాను కాదు, నిజంగా మెసేజ్. సినిమా చూడాలన్న ప్లీజ్, సినిమా చూడాలి, సీరియస్ గా సినిమా చూడాలి. అంటే ఫస్ట్ హాఫ్ లాగ్ ఏం లేదు, సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ రివీల్ అవుతాయి కాబట్టి. కానీ ఒకటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ లాగ్ ఏం లేదు, ఫస్ట్ హాఫ్ లాగ్ ఉందని అంటే మనకి స్టోరీ బిల్డ్ కావాలి కదా, ఫస్ట్ స్టోరీ బిల్డ్ కావాలి అట్లా అన్న. మెకానిక్ రాక్ అయితే మూవీ చూసిన అన్న, మూవీ చాలా బాగుంది అన్న. మూవీలో ట్విస్ట్లు కానీ, హీరోని పర్ఫార్మెన్స్ కానీ. మనకి మూవీ వచ్చేసి హైదరాబాద్ లో ఇప్పుడు హైడ్రో నడుస్తుంది అన్న, దాని ఎఫెక్ట్ పైన ఉంటుంది. వాళ్ళ ఫాదర్ కష్టపడి ఒక మెకానిక్ షెడ్ కట్టిందే, దాన్ని ఎట్లా బిల్డ్ చేసిండు, దీన్ని కాపాడుకోవడం ఎలా అనేది స్టోరీ అన్న. స్టోరీలో సాంగ్స్ అవన్నీ బాగానే ఉన్నాయి, బీజిఎం కూడా బాగుంది. కాకపోతే స్టోరీలో మైనస్ పాయింట్ ఏంటంటే సాంగ్స్ ఎక్కడ రావాలో అక్కడ రాలేదు. మూవీ సీన్స్ అన్మ్యాచ్డ్గా సాంగ్స్ వచ్చేసినాయి, అదొకటి. ఇంకా మీనాక్షి చౌదరి గారి పర్ఫార్మెన్స్ అయితే కొంచెం ఎమోషనల్ పోయా టచ్ చేస్తుంది. శ్రీనిధి గారి ట్విస్ట్లు అయితే చాలా బాగున్నాయి. ఓవరాల్గా సినిమా అయితే బాగుందన్న. సునీల్ గారి పర్ఫార్మెన్స్ కూడా వేరే లెవెల్ అన్న. రీసెంట్గా మనం సినిమాలు చూసుకోవచ్చు, అన్ని విలన్ క్యారెక్టర్ చేస్తాడు. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది మూవీ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. బాగుంది. అంటే మూవీ మొత్తంలో ఏం చెప్పంటే నేను విశ్వకన్నా ఫ్యాన్ అందుకోసం మార్నింగ్ పొద్దుగానే వచ్చేసిన. సినిమా మాత్రం బాగుంది. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినారు, ఆ కాన్ఫిడెన్స్ అవుతున్నాయి. ఆ కాన్ఫిడెన్స్ ఎందుకంటే అంటున్నా కదా, సినిమా ఆయన ముందే చూసేసినాడు. ఆ సినిమా చూసిన ఓవర్ కానీ ఇప్పుడు సినిమా చూసినా కదా, నేను ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా అంటే కాన్ఫిడెంట్ ఉన్నా. ఎందుకంటే మూవీలో ఉన్నది పసా ఉన్నది. సాంగ్స్ మెయిన్ ప్లేస్ దాంట్లో. అదే సెకండ్ హాఫ్ లో ఆ గుల్లెడు అది పాట ఉంది కదా, సెకండ్ హాఫ్ లో వచ్చే పాట ఉంటుంది. హీరోయిన్ ఉంటుంది, అది ఫాదర్ ఇంకో పాట ఉంది కదా, ఆ ఫాదర్ పాట కూడా బాగుంది. అదే ఫాదర్ సెంటిమెంట్ ఒక పాట ఉంది. బీజిఎం అది మాస్ మెకానిక్ అని చెప్పేది బీజిఎం ఉంది కదా, ఆ బీజిఎం అయితే మస్తు క్రేజీ కొట్టారు. స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్ చూస్తే హైలైట్స్ అదే. అంటే సెకండ్ హాఫ్ లో మనకి ట్విస్ట్ లేదు అన్న. విశ్వకన్నా యాక్టింగ్, మెయిన్ సునీల్ గారు ఉన్నారు అక్కడ. మళ్ళా సాంగ్స్ ఆయన కూడా యాక్టింగ్ అనేది చేసిన. సెకండ్ హాఫ్ అంటే రెండు, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో కామెడీ బాగుంటుంది. లేదు, మంచి కంటెంట్ అయితే ఉంది. ఫస్ట్ 90 minutes అనేది ఓవరాక్షన్ చేశాడు కానీ నెక్స్ట్ 1 hour బాగుంది. ఇలాంటి మంచి సినిమాలు రావాలి, ఒక అవేర్నెస్, ఒక సోషల్ మెసేజ్ తీసుకొని చేశారు. ఇంకొంచెం బాగా తీసుకుంటే బాగుంటుంది. ఈ మధ్య కాలంలో ఇంత వరస్ట్ ఫస్ట్ హాఫ్ రాలేదు, ఈ మధ్య కాలంలో ఇంత బాగున్న కంటెంట్ ఉన్న సెకండ్ హాఫ్ కూడా రాలేదు. ఓవరాల్ గా అయితే అబౌవ్ యావరేజ్. 1 hour అయితే వర్త్ ఇట్. కాకపోతే 1 hour కోసం ముందు 1 hour అయితే భరించాల్సింది. సెకండ్ హాఫ్ లో మాత్రం ఫుల్ ఎమోషన్, అలాగే మంచి సెంటిమెంట్స్ ఉన్నాయి. బీజిఎం బాగా అనిపించేస్తుంది.
ట్విస్ట్లు అయితే అసలు ఇంట్రెస్ట్ టోటల్ ట్విస్ట్ల కోసం సినిమా చూడాలని కోరుకుంటున్నాం. మస్తు ట్విస్ట్లు ఉన్నాయి, మంచి మెసేజ్ ఉన్నది. పేదవాడే కాదు పెద్దోడికైనా పేదవాడికైనా మనం ఎక్స్పెక్ట్ చేయలేము అంత బాగా అనిపించేస్తాయి. పెద్దోడైనా చిన్నోడైనా పేదోడైనా ఖచ్చితంగా సెకండ్ హాఫ్ కోసం అయితే చూడాలి. ఎందుకంటే ఆ సెకండ్ హాఫ్ లో వచ్చే మోసాల్ని మనకి లైఫ్ లో ఫ్యూచర్ లో జరిగే అవకాశం ఉంటుంది. మనం వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ లాంటి వాళ్ళని వీళ్ళని ఎవడెవడో వస్తూ ఉంటాడు, బాకీలు ఉన్నారు, అప్పులు ఉన్నారు అని, వాళ్ళ కోసం మీరు జాగ్రత్తగా ఉండాలి. సో ఆ మెసేజ్ ఉన్నది ఈ సినిమాలో. ఖచ్చితంగా సినిమా చూడాలని అయితే నేను కోరుకుంటున్నా. విశ్వక్సేన్ పెర్ఫార్మెన్స్ అయితే కథ నాకు అనిపించింది. మెకానిక్ ఏం పనికి వస్తాడు, ఏం చేయగలడు, ఆ పర్సనాలిటీ అనుకున్నా కానీ ఎర్రగా తీసిండు, రచ్చ చేసింది అనమాట. బిఎండబ్ల్యూ సినిమా, బిఎండబ్ల్యూ కారు హైదరాబాద్ రోడ్ల మీద సర్ర అంటే ఎటువంటి సౌండ్ వస్తుందో, మంచి బుల్లెట్లు కుర్రాలు వేసుకొని తిరుగుతుంటే ఎటువంటి సౌండ్ వస్తుందో మెకానిక్ అంత సౌండ్ ఇచ్చింది అనమాట ఈ సినిమాలో. ఖచ్చితంగా బాగుంది. ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కదా, ఇద్దరు ఒక హీరోయిన్ చేసే మోసం అయితే రచ్చ ఉన్నది. ట్విస్ట్ల కోసం నిజంగా కత్తిసుకొని నరకాలనే ఫీలింగ్ కలుగుతుంది అనమాట. అలాగే ఇంకో హీరోయిన్ సెంటిమెంట్ కు చాలా బాగా అనిపించేసింది. పేరు ఏంటి ఆమె పేరు? శ్రద్ధ కాదు, మీనాక్షి చౌదరి. మస్తు అనిపించేది. సెంటిమెంట్ కోసం ఆమెను చూడొచ్చు. పాటలు బాగా అనిపించేస్తాయి. అఫ్ కోర్స్ థియేటర్లో ఉన్నంతవరకు సినిమా పాటలు నచ్చితే అక్కడ చూడొచ్చు, బాగా అనిపించేస్తాయి. ఇక ఫైనల్ గా అయితే 3+ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ట్విస్ట్లు కానీ రచ్చ కానీ కిర్రాగా అనిపించేస్తుంది. మంచి మూవీ పడ్డది. ఎక్కడ ఏం అనిపించలేదు, లాగలేదు, ఏం లేదు. చాలా బాగుంది సినిమా. మెకానిక్ రాకి రచ్చ చేసుడు బాగుంది. సినిమా చూడొచ్చు అని కోరుకున్నా. థ్యాంక్ యూ అన్న. మెయిన్ చెప్పాలంటే మెకానిక్ రాక్ సినిమా తీసిన డైరెక్టర్కి ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సెకండ్ డైరెక్టర్ హీరో వరకు చెప్పాలంటే సినిమాలో ఒక మెసేజ్ సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక కామెడీ తీసుకుపోతాడు. అంటే మనకు ఫస్ట్ ఏంటంటే ఒక లవ్ స్టోరీ లాగా తీసుకుపోతాడు. హీరోయిన్ తోటి ఒక లవ్ స్టోరీ లాగా కలిసిపోతుంది సినిమా. సెకండ్ తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత వచ్చింది. తర్వాత మనకు ఒక మెసేజ్ ఉంటుంది. అంటే రియల్ లైఫ్ లో కూడా మనం ఎంతో మంది దగ్గర జాబుల కోసమని మనం రెస్పాన్సిబుల్ పోతాం. వాళ్ళు పోయినా కూడా ఏం చేస్తారు, ఇంత అమౌంట్ కట్టాలి, ఇది చేయాలని. కొంతమంది అమాయకులను ట్రాక్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ప్రతి దగ్గర ఉన్నారు ట్రాక్ చేసే వాళ్ళు. అలాంటి వాళ్ళు ట్రాక్ పడకుండా తీసిండు ఈ సినిమా డైరెక్టర్ దగ్గర. ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన లవ్ స్టోరీ కంటే ఇంపార్టెంట్ ఒక యాక్షన్ మూవీస్ కంటే ఇలాంటి సినిమా మనం చూడాలి. ఒక మెసేజ్ సినిమా. మనం ఎంతో పల్లెటూరులకి నుంచి ఒక విలేజ్ దగ్గర నుంచి జాబులు చేసుకొని కష్టపడి ఒక ఫ్లాట్లు కొనుక్కోవడం, జాగాలు కొనుక్కోవడం, అదే అంటున్నాం, నమ్మించి మోసపోవడం. ఒక మెకానిక్ అంటే మనుషులను రిపేరింగ్ చేసేది మెకానిక్. మనుషులని రిపేరింగ్ అంటే అలాంటి వాడు ఇంకోసారి కూడా వేరేంత కూడా చేయకుండా రిపేరింగ్ చేయాలి. మనంతలో మనం చేసుకోవాలి. మనం జాగ్రత్త పడాలని ఒక మెకానిక్ రాక్ అని పెట్టిడు. అంటే మనలో ఒక రాక్ అనేది ఉండాలి. ప్రతి ఒక్కరి దగ్గర రాక్ అని ఉంటేనే మనం కాపాడుకుంటాం. లేకుంటే మనం మాత్రం ఏం చేయలేం, నష్టపోతాం మనమే. పబ్లిక్ ఒకటే చెప్తున్నా, ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ అవినీతి దగ్గర కానీ ఎవరైనా లంచం ఇచ్చింది, ఇది నీకు జాబ్ ఇప్పిస్తా, ఇది చేస్తా, నీకు ఒక హీరోని చేస్తా, ఒక డాక్టర్ని చేస్తా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చేస్తా అని ఎంతో మంది లంచం గుంజేటోళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని నమ్మొద్దు. అలాంటి వాళ్ళని మెకానిక్ అని రాక్ అని టైటిల్ ఎందుకు పెట్టినంటే ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అలాంటి వాళ్ళు జాగ్రత్త పడాలి. ఎవరికి లంచం ఇవ్వద్దు. మీరు కష్టపడి చదువుకొని మంచి జాబ్ సంపాదించుకోవాలి. అంతేగాని ఇలాంటి వాళ్ళని ట్రాక్ లో పడి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. హీరోయిన్ మీనా యాక్టింగ్ మాత్రం చాలా సింపుల్ గా చేసింది. యాక్టింగ్ న్యాచురల్ గా చేసింది. ఆమె రాబోయే కాలానికి మంచి స్టార్ కావచ్చు. మేము చెప్పండి, సునీల్ గారు యాక్టింగ్ కూడా రొమాన్స్ ఇచ్చి పడేసింది అన్న, దుమ్ము లేపేసింది. రొమాన్స్ అక్కడక్కడ బాగుంది, దుమ్ము లేపేసింది. ఇంకోటి సునీల్ గారు యాక్టింగ్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయం మనం. ఫస్ట్ హాఫ్ అంతా ఒక విలన్ యాక్టింగ్ అనుకుంటాం, కానీ ఆయన సపోర్టింగ్ చేసేది హీరోకి చేస్తారు. లాస్ట్ వరకు తెలియదు అనమాట. ఆయన సునీల్ గారు సపోర్ట్ చేస్తాడు హీరోకి. సునీల్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మీ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసి అన్న. విశ్వక్సేన్ యాక్టింగ్ చాలా బాగుంది చెప్తున్నా. ఇటు సినిమా నాకు ఒక ఫలక్నామా దాస్ తర్వాత అంటే ఒక మంచి సినిమా, ఒక మెసేజ్ సినిమా ఇది మనకి. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి జాబ్ చేసుకొని మనం సంపాదించుకున్న పైసలు వృధా చేసుకోదు, ఖరాబ్ చేసుకోదు అనేది ఒక మెసేజ్ సినిమా ఇది. ఇది ఒక లవ్ స్టోరీ కాదు, ఒక ఫ్యాక్సీస్ ఏం కాదు. ఇది ఒక మెసేజ్ సినిమా. ఇది ప్రతి ఒక్కరు చూడాలి అని మంచి గుర్తు చెప్తున్నా. ఎవరైనా కానీ జాబ్లు ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్త పడాలి. మంచిగా చెడ్డలు చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అని చేతిలో పైసలు కూడా పెట్టవద్దు. మనం కష్టపడి సక్సెస్ఫుల్ కావాలి. అదే కోరుతున్నా. ఆల్ ఆఫ్ యూ సక్సెస్ఫుల్ సినిమా. బ్లాక్ బస్టర్ 5కి 5 ఇస్తానా. ఇలాంటి సినిమా ఎంత ఇచ్చినా తక్కువనే. బ్లాక్ బస్టర్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.